బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల అనుచరుడినంటూ ప్రభుత్వ ఉద్యోగి లక్ష్మణ్ రావు వీరంగం సృష్టించాడు. ఖమ్మం ప్రగతి నగర్ ఏరియాలోని శ్రీనివాస క్రాకర్ షాప్ లో చొరబడి దుకాణ యజమానులు బెదిరింపులకు పాల్పడ్డాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ వాడిపై దాడికి యత్నించారు. ఇక బతకడానికి వచ్చి రుబాబేందిరా అంటూ దౌర్జన్యం కూడా చేశారు. లక్ష్మణ్ రావుపై కేసు నమోదు చేశారు కొణిజర్ల పోలీసులు. ఇక శ్రీనివాస క్రాకర్స్ దుకాణానికి సమీపంలోనే నాని క్రాకర్స్ పేరిట బాణాసంచాల విక్రయం జరుపుతున్నాడు లక్ష్మణ్ రావు. అయితే నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా విధులు వర్తిస్తున్నారు. ఇటీవల డిప్యూటేషన్ పై జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి కూడా ఆయన బదిలీయారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే బాణాసంచా షాప్ నిర్వహిస్తున్నారు. అయితే ఉద్యోగానికి వెళ్లకుండా పలుకుబడితో హాజరు వేసుకుంటూ వ్యాపారం చేస్తున్నారు సదర్ లక్ష్మణ్ రావు. ఇక తనకు మంత్రి మరియు పోలీసుల అండదండలు ఉన్నాయంటూ కూడా దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. ఇక్కడ శ్రీనివాస క్రాకర్స్ పక్కనే మరొక నాని క్రాకర్స్ కూడా ఉంది. అయితే తనను మించి బిజినెస్ చేస్తున్నారని చెప్పి శ్రీనివాస క్రాకర్స్ పైన అక్కసు వెళ్ళగక్కుతూ మంత్రి అనుచరుని నేను పోలీసు యొక్క అండదండలున్నాయి వీటన్నిటి పేరిట చాలా దౌర్జన్యానికి పాల్పడ్డాడు సదరు ప్రభుత్వ ఉద్యోగి. సీనియర్ అసిస్టెంట్ స్కూల్లో అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. అంతలోనే ప్రభుత్వ పరంగా అటు జిల్లా విద్యాలయ కార్యాలయాన్ని కూడా ఆయన బదలాయించాడు. డిప్యూటేషన్ మీద ఇక్కడికి వచ్చాడు. అలా పని కూడా లేదు, హాజరు వేసుకుంటాడు, పైన షాప్ నడిపిస్తూ ఉన్నాడు. అది చాలదన్నట్టు పక్కన కాంపిటీషన్ ఫేస్ చేయలేక ఇతర షాప్ పైన దాడికి యత్నించాడు. ముందుగా అసలు శ్రీనివాస క్రాకర్స్ పైన దాడి చేయమని చెప్పి కొంతమంది తన అనుచరులకి సహచరులకి బెదిరింపులకు పాల్పడుతూ ఏ రకంగా ఫోన్లో సంభాషించాడు. ఒకసారి ఆ ఫోన్ ఆడియో విందాం. ఉండి మంత్రి గారు అన్నుండి పోలీసు అన్నుండి అంత ఉండి ఎవడు బతుకుందని కాముకున్నా. నా బిజినెస్ లో పెడతారు వాళ్ళు అనుకుంటున్నావు. నేను చెప్తున్నా ఆ షాప్ కాడ గనక గొడవ జరిగి కేసులు అయ్యి షాప్ ని గనక వైరా పోలీసులు గనక బంద్ చెప్పి చూడు చూస్తా. అది కూడా ఏం మాట్లాడతారు? ప్రతి 20 మందిని పంపిస్తే గొడవ చేస్తా, 20 మందిని పంపిస్తే గొడవ చేస్తా. ఎట్లా అమ్ముతారో చూస్తా. పాలవంచ నుంచి వచ్చాడా ఖమ్మంలో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి ఉండి అన్ని డక్క మొక్క తిని అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసి వచ్చి ఏమో ఎవడు బతుకుతుందంటే పాలవంచ నుంచి వచ్చి పెద్ద దార్గారికి ఇప్పుడే సాయంత్రకాలం షాప్ కాడ 20 మంది పిల్లగాలను పెట్టి గొడవ చెప్పేసి చూడు. రమ్మను. ఏందనుకుంటున్నావు? లక్ష్మణ్ రావు అంటే ఒక పంతులు అనుకుంటున్నా. వద్దులేండి, ఎందుకు పెంచుకోవడం, ఎందుకు వదిలేదు. ఏ పెంచుకోవడం కాదు సిఆర్ గారు, నేను చెబుతున్నా. మీరందరూ నష్టపోతారు వాడి వలన. నేను ఇప్పుడే పంపిస్తా 20 మంది పిల్లగాల్ని వెంకటాబాద్ షాప్ కాడికి పంపిస్తా. మీరు ఇప్పుడు అడిగి రాండి, గొడవ చేయపని చూడు. వాడి షాపులో అందరినీ మీరు ఎంత రద్దు చేస్తారో అంత రద్దు చేస్తా. పంపిపోనా పంపిపో, వెళ్ళిపో, అర్జెంట్కి వెళ్ళిపో. 20 మంది పోయి రేటు మాట్లాడి పోయి గొడవ చెప్పు. నేను ఏసీపీ గారితో మాట్లాడతా, ఏం జరిగిందో చూస్తా. వెళ్ళిపో, అర్జెంట్కి వెళ్ళిపో. పో చూస్తా. పొలగాళ్ళందరూ పంపించి ఎట్టెత్తండి ఏందని చెప్పేసి మొత్తం అడుగు. పక్క షాప్ లో 300కి ఎత్తున్నారు, మీరు 380కి ఎట్టెత్తున్నారు చూస్తా. సిఆర్ గారు నేను కూడా కథ మొదలు పెట్టకపోతే లాభం లేదు. ఏం జరిగిందో చూద్దు కానీ ఇక ఇప్పుడు నేను ఇప్పుడు దాకా మాట్లాడుకుంటున్నాగా. చైతన్య వచ్చింది ఖమ్మం, వాసు గారు వచ్చారు ఖమ్మం. ఇప్పుడే వాళ్ళందరి ముందే మాట్లాడతాను నీతోని. సరే ఓకే, చూస్తే ఇప్పుడు మీరు ఎట్ట బిజినెస్ చేస్తారు ఈ ఖమ్మంలో. చేయడేంద్రా సిసి బందిరా సిసి బంది ఏంద్రా నువ్వు ముట్టుకునేది. సిసి బంది అని బంది ఇప్పుడు రేట్లు పెట్టాడు. ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ విధులు వర్తించాడట. ఇప్పుడు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి బదిలయ్యాడు డిప్యూటేషన్ పైన. చదువుకున్న మనిషివేనా? అసలు నాకు అర్థం కాదు. అక్కడ సమస్య ఏమైనా కానివ్వండి, నోటికొచ్చి ఇన్ని బీప్స్ వస్తున్నాయంటే నీకు అర్థమైంది కదా ఎన్ని బూతులు మాట్లాడాలనేది. అకారాలు లకారాలు ఇష్టం వచ్చినట్టుగా వాడుతూ పిచ్చి పిచ్చి పదాలతో మాట్లాడుతూ ఉన్నాడు. చదువు చెప్పే సారువు కదా, నిన్ను చూసిందే నేర్చుకోవాలి పిల్లల్ని. అక్కడ బిజినెస్ ఏదైనా కానివ్వండి, ఏదైనా తప్పు జరిగినప్పుడు అక్కడ లోపల జరిగిందేందో విషయం తెలియదు. బట్ ఈ భాష ఏంది? ఇంత వక్ర భాష ఏంది? ఇంత పిచ్చి బుద్ధి ఏంది? ఇంత దుర్మార్గమా?
చదువు చెప్పే సారు కదా, నేను చూసి ఇదే నేర్చుకోవాలి పిల్లలు. ఏసీపీ తెలుసు, మంత్రి తెలిస్తే మంత్రి వచ్చి ఆ షాపు ముంగట కూర్చొని షాపు నిర్వహిస్తాడా? మంత్రి తెలిస్తే ఏంటి? మంత్రి తెలిస్తే మంత్రి మనుషులందరూ కొమ్ములు ఉంటాయా? లేకపోతే ఇంకెవరికైనా కొమ్ములు విరిగిపోయి ఉంటాయా? ఈ రకంగానే కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో తమ అనుచరులు, తమ యొక్క అనుచర వర్గం లేకుంటే సహచర వర్గం మొత్తం కూడా ఏవో కొమ్ములు వచ్చిపోతున్నాయి, అర్థం కావడం లేదు. 5 ఏళ్లకు పట్టుమని 5 ఏళ్ళు పోతే రాజెవడో రంగడెవడో. ఈ 5 ఏళ్ళలోనే కొమ్ములు పెంచేసుకొని పని చేసుకోండి, లేకుంటే ఏదైనా వ్యాపారం పెట్టుకోండి, మంత్రి సహకారం తీసుకోండి, ప్రభుత్వ స్కీములు ఏమైనా వస్తే నలుగురికి సేవ చేసే ప్రయత్నం చేయండి. లేదా చిన్న చితక మంత్రి దగ్గర పనిచేస్తున్న సమయంలో ఏదైనా అవకాశం దొరికితే మీరు రాజకీయంగా ఎదగండి. మంత్రి చెప్పిండు కదా వ్యాపారంలో కొడతా నేను, అది ఏం భాష? లకారాలు వకారాలు వాడుతూ చదువు చెప్పే సారు కదా. అక్కడ ఏ సమస్య అయినా కానివ్వండి. కానీ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు విద్యాశాఖ కార్యాలయంలో బదిలీ అయిపోయి డిప్యుటేషన్లో ఉన్నాడట. ఆయన నువ్వు ఇంత నీచాతి నీచంగా ఇంత పరుష పరజాలంతో ఈ పిచ్చి బూతులు మాట్లాడుతున్నావు అంటేనే ఎంతటి గొప్ప సంస్కారవంతుడువో అర్థమవుతోంది. సో ప్రస్తుతానికి ఒకసారి ఈ ఘటన పైన ఉదయ్ కూడా సిద్ధంగా ఉన్నాడు ప్రతినిధి. సో రైట్, ఉదయ్ దగ్గరికి వెళ్దాం. ఉదయ్ దగ్గర మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం దగ్గర ముందు ఒకసారి అక్కడ ఎటువంటి గొడవ జరిగిందో చూద్దాం. చేయలేదురా సిసి బందిరా సిసి బంది ఏంద్రా నువ్వు ముట్టుకునేది సిసి బంది అని బంది రైట్ బంది ఇప్పుడు రేట్లు పెట్టాడు. అరే ఏంద్రా అప్పరాలు రేట్లు పెట్టారు. రేట్లకి మేము డబ్బుల కోసం పంపించాం, 50,000 సరుకు కోసం పంపించాను కదా. మేము కంపెనీ ఇట్లేదు అంటాడు. కంపెనీ రేట్లు ఎంత పెడతారు? ఇక అది మాట్లాడండి. మాట్లాడు మాట్లాడాయా మాట్లాడు. అరే మాట్లాడు సార్, మాట్లాడుతున్నారు సార్. విన్నారా? ఎస్ఐని పంపించింది సార్, కొంచెం ఎస్ఐని పంపించండి. రమ్మను, ఎవరెవరు వస్తున్నారు అని. ఇప్పుడు ఎస్ఐ గారు వస్తున్నారు. లైసెన్స్ సరుకులు తీసుకొచ్చి దొంగ అమ్ముకుంటా, డూప్లికేట్ సరుకు అమ్ముకుంటా రేటు పెట్టారు. 300 50,000 తెచ్చి అన్నట్టు పాంప్లెట్ తీసుకో. పాంప్లెట్ అండి, ఆ పాంప్లెట్ అండి కంపెనీ మెన్షన్ చేయాలి. పెట్టారా? 30 రేట్ అని పెట్టినా చూపెట్టు. ఎస్ఐ గారు వస్తాను, చూపెట్టు. 30 అని పెట్టు. సరే ఇచ్చేసి కస్టమరా? అవును, షాపులో కాదు, కాకున్నంత వరకే అంతే అంతే సార్. మొత్తం అందరూ వస్తారు. ఎవరు నేను చేస్తా నువ్వు పాలమంత్రి నుంచి వచ్చి ఆగండి. ఎవరు కదా వస్తారు? నోరు జాగ్రత్త. బూత్ రావద్దు. మాట్లాడడం బూత్ రావద్దు. నువ్వు పాలన కమ్మల భూమిని పుట్టారు ఇక్కడ నుంచి. అయ్యా మాట్లాడుతావు దొంగ దొంగ ఎందుక కాదు. పక్క రేట్ తగ్గించి అమ్ముతున్నామని గొడవ చేస్తారు. పక్కన నువ్వు ఇక్కడ వాళ్ళు కాదు, పక్కన షాప్ ఉన్నారా? అది కాదు, పక్క షాప్ కదా. రేట్ తగ్గించాలని గొడవ అవుతున్నాయి. ఏ రేట్ తగ్గించారు? మొన్న మొన్న నిజంగా నీ షాప్ కూలిపోయింది పెట్టింది.
ఏ మందులను పెట్టుకుంటా నువ్వు ఎటు వచ్చాడు అని చెప్పేసి నా స్టాండర్డ్ కాదు రైట్. ఇక్కడ మనకు బ్లూ చొక్కాలో కనబడుతున్నటువంటి ఆ సదరు వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి. గతంలో నేలకొండపల్లి మండలంలోని సుర్దేపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా విధులు వర్తించి ఈ మధ్య కాలంలో డిప్యుటేషన్ పైన విద్యాశాఖ కార్యానికి బదిలీ అయిపోయి తన పక్కనే ఒక షాప్ క్రాకర్ షాప్ నిర్వహిస్తున్న నాని క్రాకర్స్ ఏమో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగిది, శ్రీనివాస క్రాకర్స్ ఏమో ఇక్కడ నిర్వహించిన సదరు భారీ ఇప్పుడు ఎక్కడైతే షాప్లో గొడవ జరిగిందో అది క్రాకర్స్. సో అక్కడ ఏ గొడవన్నా కానివ్వండి, కానీ ఇంత దారుణాదారుణంగా పక్కవాడిపై నిజంగా అక్కడ తప్పు చేస్తున్నాడు బిల్లు విషయంలో లేకుంటే రకరకాల విషయాలు తప్పిదాలు ఉంటే కంప్లైంట్ చేయండి. కానీ వ్యక్తిగతంగా మీరెవరు దానిపై చర్యలు తీసుకోవడానికి? ఆ భాష ఏంటి? చదువు చెప్పే సార్ గారా మీరు ఈ భాషే మాట్లాడతాం, మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలనే సార్లు? సో ప్రస్తుతానికి ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, సో ప్రస్తుతానికి అక్కడ ఘటన పైన అసలు కారణం ఏంటి? ఎందుకు ఈ రకంగా సదరు లక్ష్మణ్ రావు వ్యవహరించాల్సి వచ్చింది? ఇంత చాలా నీచాతి నీచంగా పరజాలంతో మాట్లాడుకొచ్చాడు ఆయన. ఎందుకంత ఆగ్రహం రగిలిపోవాల్సి వచ్చింది? ఎందుకని ఇతర షాప్పై గొడవ దిగాడు? మనోజ్, విద్యార్థులకు పాఠాలు నేర్పాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మంత్రి అనుసరినట్టు హల్చల్ చేశాడు. ప్రస్తుతం నా వెనుక ఉన్నటువంటి శ్రీనివాస క్రాకర్స్ ఆ దుకాణంలోకి చొరబడి వీరంగమే సృష్టించాడు. ఖమ్మం వైరా జాతీయ రహదారిపై కొరిజర్ల మండలం ప్రగతి నగర్ వద్ద శ్రీనివాస క్రాకర్స్ దుకాణం ఉంది. దానికి 300 మీటర్ల సమీపంలోనే నాని క్రాకర్స్ ఉంది. నాని క్రాకర్స్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తే లక్ష్మణ్ రావు. అతను ప్రస్తుతం ఖమ్మం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డిప్యుటేషన్ పై ఇటీవలే వచ్చి బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అయితే ఈ నెల 6వ తేదీన ఇదే దుకాణంలోకి అతను చొరబడి చాలా పెద్ద ఎత్తున వీరంగా సృష్టించాడు. తాను మంత్రి అనుచరుణ్ణి, పోలీసులంతా కూడా తన వాళ్ళేనంటూ కూడా ఎవరు ఏం చేయలేరంటూ కూడా ఈ దుకాణ యజమానులను బెదిరించే ప్రయత్నం చేశారు. నిజానికి అంశం అంతా కూడా బాణాసంచా విక్రయాల వద్దే వచ్చింది. ప్రస్తుతం నా వెనుక ఉన్నటువంటి శ్రీనివాస క్రాకర్ యాజమాన్యం 30 షార్ట్స్ ను కేవలం 380 రూపాయలకు మాత్రమే విక్రయిస్తుంది. ఇది దాదాపు 4-5 పార్ట్నర్స్ గా ఏర్పడిన తర్వాత చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి కోట్ల రూపాయల మేర ఇన్వెస్ట్ చేసి బాణాసంచా దుకాణాన్ని ఖమ్మం జిల్లా ప్రజల కోసం ఏర్పాటు చేశారు గత ఏడాది. సో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఆఫర్స్ కూడా ప్రకటించారు. గత దసరా పండుగను పురస్కరించుకుని కూడా చాలా పెద్ద ఎత్తున విక్రయాలు జోరందుకునేందుకు వీలుగా చాలా పెద్ద ఎత్తున ఆఫర్స్ కూడా ప్రకటించారు. కానీ ప్రస్తుతం నాని క్రాకర్స్ యాజమాన్యం లక్ష్మణ్ రావు మాత్రం దాన్ని పూర్తిగా సంతృప్తి చెందలేకపోయాడు. ప్రస్తుతం ఆ విషయంలోనే అటు శ్రీనివాస క్రాకర్స్ యజమానితో పదే వాగ్వాదానికి దిగడం గతంలో కూడా జరిగింది. కానీ ఏకంగా ఈ నెల 6వ తేదీన ఈ దుకాణంలోకి చొరబడి తన మనుషులను వెంట పెట్టుకుని వచ్చి అనుచరులను వెంట పెట్టుకుని వచ్చి ఈ దుకాణదారులను యజమానులను బెదిరించే ప్రయత్నం చేశాడు. అయితే తాను స్పష్టంగా వీడియోలో కావచ్చు, ఆడియో కాల్ రికార్డింగ్ లో కూడా పేర్కొన్నాడు. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు మీరు ఇక్కడే ఏంట్రా వ్యాపారం చేసేది, తాము ఖమ్మం జిల్లా వాసులము, ఈ ప్రాంత వాసులము, తమకు మంత్రి అనుచరులు అండదండలు ఉన్నాయి, తాము మంత్రి అనుచరులము, తమకు పోలీసులు అండదండలు ఉన్నాయంటూ కూడా స్పష్టంగా ఆల్రెడీ కాల్ రికార్డింగ్ లో కావచ్చు, CCTV ఫుటేజ్ లో కూడా స్పష్టంగా ఆడియో కూడా పూర్తి స్థాయిలో రికార్డ్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో స్పష్టంగా ఇదే దుకాణం వద్దకు వచ్చి ఈ నెల 6వ తేదీన లక్ష్మణ్ రావు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నటువంటి వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. దుకాణ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో భయభ్రాంతులకు చేసే ప్రయత్నం చేశాడు. చాలా పెద్ద ఎత్తున మేము ఇన్వెస్ట్ చేశాము, అనేక ఆఫర్స్ ప్రకటిస్తామని చెప్పి కూడా శ్రీనివాస క్రాకర్స్ యాజమాన్యం చెప్పినప్పటికీ అతను పూర్తి స్థాయిలో పూర్తిగా ఆగ్రహానికి గురైనటువంటి సదరు వ్యక్తి తమ అనుచరులతో కలిసి వచ్చి యాజమాన్యానికి పూర్తి స్థాయిలో బెదిరింపులు చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం యాజమాన్యం కూడా వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశారు. అలా ఏం జరిగింది? ఈ నెల 6వ తేదీన నాని క్రాకర్స్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగి లక్ష్మణ్ రావు మీ యాజమాన్యంపై మీ దుకాణానికి చొరబడ్డాడని, దాడి చేశాడని తెలుస్తుంది, నిజమేనా? అవునండి. ఆ రోజు పొద్దుట మేము భోజనం చేస్తున్నాము, మధ్యాహ్నం ఆ టైంలో వచ్చారు. ఆ టైంలో కౌంటర్లో
ఏం జరిగింది అసలు? ఏమన్నాడు? మీకు అతనికి మధ్య వాగ్వాదం వివాదం ఎందుకు జరిగింది? వద్దన్నారండి. చెప్పండి, ఏం జరిగింది? ఎందుకు భయపడుతున్నారా? మంత్రి అనుసరుడు ఏం చేస్తాడు? అట్లేం లేదు. చెప్పండి, ఏం జరిగింది? చెప్పండి బ్రదర్, చెప్పండి. లేదు. ఏమన్నాడు? అంతగానో అసభ్య పదాలతో దూషించాడు కదా, మీరు ఎందుకు అలా భయపడుతున్నారు? బ్రదర్ చెప్పండి, ఏం జరిగింది అసలు? ఇష్యూ ఏంటి మీకు వాళ్ళకి? ప్రస్తుతం చూస్తున్నాం, వాళ్ళు ఎవరు కూడా సమాధానం చెప్పడానికి సుముఖత వ్యక్తం చేయట్లేదు. అతను చాలా తారస్థాయిలో అసభ్య పదజాలంతో దూషించాడు. తనపై గతంలో కూడా అనేక విమర్శలు ఉన్నాయి. బీరోల్లో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసినప్పుడు అతని ప్లేస్ లో వేరొక అతనితో ప్రైవేట్ వ్యక్తిని అతనికి వ్యక్తిగతంగా జీతం ఇస్తూనే వేరొక అతని వ్యక్తితో పాఠశాలకు వెళ్ళడం, అక్కడే స్కూల్ విద్యార్థులకు పాఠాలు చెప్పడం అంటే గతంలో చేపించాడని, ఆ తర్వాత నేలకొండపల్లి మండలంలోని సుర్దేపల్లి పాఠశాల కూడా అంత సక్రమంగా హాజరు కాదని సమాచారం. అయితే ప్రస్తుతం అతన్ని ఖమ్మం జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి డిప్యుటేషన్ పై బదిలీ చేసినట్టు సమాచారం. అయితే ఎందుకు ఇక్కడికి బదిలీ చేశారు? కేవలం ఈ అక్టోబర్ 31 వరకు మాత్రమే అతన్ని డిప్యుటేషన్ పై ఇక్కడికి బదిలీ చేసినట్టు మనకు సమాచారం. నిజానికి అతను నిర్వహిస్తున్నటువంటి నాని క్రాకర్స్ దుకాణానికి కేవలం కూతవేడి దూరంలోనే కలెక్టరేట్ కార్యాలయం, అందులోనే డిఈఓ కార్యాలయం ఉంటుంది. సో అతను వ్యాపారం చేసుకునేందుకు వీలుగా ఉండేందుకే విద్యాశాఖ అధికారులు అతని డిప్యుటేషన్ పై ఈ ఖమ్మం జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి డిప్యుటేషన్ పై పంపించినట్టు కూడా మనకు అనుమానం వస్తుంది. ఎందుకంటే అతను పూర్తి స్థాయిలో పూర్తిగా ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహించకపోవడం, ఈ స్థాయి ప్రవర్తన తీరు. నిజానికి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంటే మనం విద్యార్థులకు చాలా పెద్ద ఎత్తున నీతి పాఠాలు చెప్తుంటారు, పాఠాలు నేర్పుతుంటారు, క్రమశిక్షణ నేర్పుతుంటారు. కానీ ఆ సదరు వ్యక్తి వృత్తి ఉపాధ్యాయుడు అయితే ప్రవృత్తి మాత్రం రౌడీ షీటర్ మాదిరిగా ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతుంది. ప్రస్తుతం శ్రీనివాస క్రాకర్స్ యాజమాన్యం మాత్రం ఈ విషయంపై మంత్రి దృష్టికి తీసుకెళ్ళడం మనకు సమాచారం అవుతుంది. మంత్రి కూడా సదరు నాని క్రాకర్స్ యాజమాన్యం ప్రభుత్వ ఉపాధ్యాయుని మంత్రించినట్లు మనకు సమాచారం. కానీ ఈ విషయంపై మాత్రం శ్రీనివాస క్రాకర్స్ యాజమాన్యం కావచ్చు, అటు నాని క్రాకర్స్ యాజమాన్యం కావచ్చు, ఎవరు కూడా బహిరంగంగా ఎటువంటి కామెంట్స్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి అనుసరుడు అంటూ పోలీసుల అండదండలు నాకున్నాయి, పోలీసులు అంతా నా వాళ్ళే అంటూ అతను చెప్పుకున్నటువంటి తీరు మాత్రం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతవాసం తీవ్రమైనటువంటి కలకలం అయితే రేపుతుంది. ఏదేమైనప్పటికీ బాణసంచా విక్రయం నిర్వహించడం, అది కూడా ప్రభుత్వ పాఠశాలలో బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి సదరు వ్యక్తి అక్కడ పూర్తి స్థాయిలో సక్రమంగా హాజరు కాకుండా అదే ప్రైవేట్ వ్యాపారం చేసుకోవడం ఏ విధంగా సాగుతున్నట్టు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఈ అంశంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై నిఘా వర్గాలు కూడా పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం లక్ష్మణరావు విషయంలో ఏదైనా గొడవలు జరిగాయా, లేకపోతే ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు ఉన్నాయి? ఎందుకు గొడవలు జరగాల్సి వచ్చింది? డైరెక్ట్ గా ఆయన షాప్ వేరే షాప్ దగ్గరికి వచ్చి ఇంతటి రసభాస గల కారణం ఏంటి? ఆయన మెయిన్ అబ్జెక్షన్ ఏంటి? గొడవ దగ్గర అబ్జెక్షన్ ఏంటి? బాణసంచా విక్రయాల దగ్గర వీరి ఇరువురి మధ్య వ్యాపారుల మధ్య తగాదా ఏర్పడడం మనకు తెలుస్తుంది. 30 షార్ట్స్ ఉండేటువంటి ఒక ప్యాకెట్ ని ఈ దుకాణం కేవలం 380 రూపాయలకి దసరా ఆఫర్ కింద విక్రయిస్తుంటే నాని క్రాకర్స్ యాజమాన్యం మాత్రం 480 రూపాయలు అధిక ధరకు విక్రయిస్తుంది అనేది చాలా పెద్ద ఎత్తున ఇరువురి మధ్య కొంత వాదన ఏర్పడింది. తాము ఆఫర్స్ ప్రకారమే ప్రకటించుకుంటున్నాం, ఎక్కువగా సరుకు స్టాక్ ఎక్కువగా ఉంది, దాన్ని అంతా కూడా సేల్ చేసుకోవాలి, దీపావళి తర్వాత మళ్ళీ ఆ స్థాయి వ్యాపారాలు ఉండవు కాబట్టి ముందస్తుగానే తాము ఆఫర్స్ ప్రకటించి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి శ్రీనివాస క్రాకర్స్ యాజమాన్యం చెప్పినటువంటి సమాధానంతో సంతృప్తి చెందినటువంటి లక్ష్మణరావు తాను 480 రూపాయలకు అమ్ముతున్నాను, నువ్వెందుకు 380 రూపాయలకు అమ్ముతున్నామంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే ప్రయత్నం చేశారు. వారిపై దౌర్జన్యానికి దిగాడు, వారిపై దాడికి కూడా యత్నించారు. ప్రస్తుతం ఇదే సరిగ్గా ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ నే అతను పూర్తిగా లాక్కునే ప్రయత్నం చేశారు. తన అనుచరులతో కలిసి వచ్చి ఈ షాప్ యాజమాన్యంపై ఉన్నటువంటి వ్యక్తులపై కూడా దాడికి దిగే ప్రయత్నం చేశారు. నిజానికి సీసీ ఫుటేజ్ లేకుండా ఉంటే ఖచ్చితంగా వారిపై భౌతిక దాడికి కూడా దిగేవాడనలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం శ్రీనివాస క్రాకర్స్ యాజమాన్యం మాత్రం కొనిజర్ల పోలీసులను సంప్రదించింది, వారికి ఫిర్యాదు చేసింది. లక్ష్మణరావు వ్యవహారంపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కూడా పేర్కొంది. తమకు లక్ష్మణరావు నుంచి ఆస్తి ప్రాణ నష్టం రెండూ ఉన్నాయని కూడా ఆ ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొంది. ప్రస్తుతం కొనిజర్ల పోలీసులు కూడా లక్ష్మణరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా లక్ష్మణరావు వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సో మొత్తంగా ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఈ సంఘటన, ఈ వీడియోలన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్గా మారాయి. ఖమ్మం జిల్లాలో మంత్రి అనుచరుడిని పోలీసులు అండదండలు ఉన్నాయి, నన్నెవడు ఏం చేస్తాడని చెప్పి లక్ష్మణరావు అనేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి అండ్ నాని క్రాకర్ సంబంధించినటువంటి యజమాని పక్కనటువంటి శ్రీనివాస క్రాకర్స్ పై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాడు. ఒక రకంగా అడిగి వెళ్ళిపోయి వారిని కొట్టేంత పని చేశాడు. సీసీ కెమెరా లేకపోయింటే కనుక బహుశా భౌతిక కాడు కూడా జరిగేదేమో ఆ సమయానికి. సో ఖమ్మం ప్రగతి నగర్ ఏరియాలో శ్రీనివాస క్రాకర్ షాప్ లో చొరబడ్డటువంటి లక్ష్మణరావు వారిని దూషిస్తూ దాడికి యత్నించాడు. సో ప్రస్తుతానికి బతకడానికి వచ్చి రుబాబేంద్ర అంటూ కూడా దౌర్జన్యానికి పాల్పడ్డాడు. లక్ష్మణరావు పైన ప్రస్తుతానికి కొనిజర్ల పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. పోలీసు అండదండలు ఉన్నాయి, మంత్రి సపోర్ట్ ఉంది, మంత్రి అనుచరుడు అని చెప్పి కొమ్ములు పెరిగితే డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో కొమ్ములను విరిచేసే అవకాశం కూడా ఉంటుంది. సో భాష కూడా మరీ చాలా నీచాతి నీచంగా ఉంది. ఆ భాష ఒక ప్రభుత్వ ఉద్యోగి అటు సార్ పిల్లలకి చదువు చెప్పే సార్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆ పొజిషన్లో ఉండి ఈ స్థాయిలో ఈ రకంగా ఆగ్రహానికి గురవడం, ఈ స్థాయిలోనే
అక్కడ ఆయన భాష మాట్లాడుతున్నారంటే ఇంకా రెగ్యులర్ టైంలో విద్యార్థుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. సో ఒకసారి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసే ప్రయత్నించండి. మళ్ళీ ఒకసారి ఆ ఇద్దరి మధ్య ఎటువంటి గొడవ జరిగిందో చూసే ప్రయత్నించండి. కస్టమరా? అవును. షాపులో కాదు, కస్టమర్ బయట కాకున్నంత వరకే అంతే అంతే సార్. మొత్తం అందరూ నువ్వు బాగా మంది నుంచి వచ్చి